వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అరేంజ్మెంట్. అవును, ఇది సరే. కృష్ణరాజు అరెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారా అని మొత్తం అంతా కూడా జల్లెడ పడితే తగరపొలస, విజయనగరం, శ్రీకాకుళం ఏదో చెప్తున్నారు. గోస్తనైనది ఆ దగ్గర ఎక్కడో దొరికేట భీమిలి పరిసరాల్లో. అంటే ఆయన పెద్దగా ఎక్కడికి అంతగా పోయిన ఇక్కడిక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఏదైనా ఆయన మంగళగిరి జీజీహెచ్లో పరీక్షలు చేయించి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. A2కే 14 రోజులు వేశారు కాబట్టి ఈయనకు కూడా ఖచ్చితంగా 14 రోజులు అట్లా రిమాండ్కు పంపే అవకాశం ఉంది. కృష్ణరాజు వ్యవహారం జర్నలిస్టులకు చాలా ఇబ్బందికరమైన, చాలా అభ్యంతరకరమైన వ్యవహారం. అందులో వ్యాఖ్యాతలుగా ఎక్కువ కాలము ఎక్కువగా ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడైనా ఒకవేళ పొరపాటు వస్తే దాన్ని చక్కదిద్దుకునే బదులు దాన్ని ఇంకా కొనసాగించి, చంద్రబాబు గురించి ఇందాక మనం మాట్లాడినప్పుడు ఉదయం ఆయన ఏడాది మీద మీడియాతో మాట్లాడినప్పుడు ఈ పదాలు అమరావతిని గురించినటువంటి అసహ్యకరమైన పదాలు ఏం వాడాడో వాటిని ఆయన రిపీట్ చేశారు. ఇట్లాంటి వాటి అన్నిటినీ మీరు జాగ్రత్త పడాలి, ఇది ఇలా ఒక దుష్ప్రచారం అమరావతి మీద ఇలా జరగకూడదు అని. అదే సమయంలో తను చెప్పేటటువంటి అంశాలు కూడా ఆయన తిరిగి మళ్ళీ చెప్పారు. కృష్ణరాజు విషయం కనుక తీసుకుంటే ఇదేదో ఉపేక్షించదగిన విషయం కాదు. తప్పకుండా ఎవరైనా స్క్రీన్ ముందు కూర్చొని ప్రత్యక్ష ప్రసారాల్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయటమే కాకుండా ఇప్పటికి కూడా సమర్థించుకుంటున్నారు. వర్మ, ఇక్కడ నేను మీతో అదనంగా చెప్పేది ఏంటంటే, ఆయన తన దగ్గర ఏదో గొప్ప ఆధారాలు ఉన్నాయని, తనేదో దాన్ని మహిళల మీద దీనికోసం చేశానని చెప్పడం బొత్తిగా అర్థం లేని విషయం. ఆయన ఆధారం లేకుండా మాట్లాడాడు. ఆధారం ఉంది. ఏముంది ఆధారము? అనేక కోణాల్లో చూసినప్పుడు ఒక సామాజిక ఆరోగ్య కోణంలో ఎలా చూడాలన్నది ఆ నివేదిక యొక్క ఉద్దేశం అసలు అది. కాబట్టి సెక్స్ వర్కర్స్ అనే పదం వాడారు వాళ్ళు. ఈయన వాడే అసభ్యమైన పదం వాడలేదు. కాబట్టి అందులో మెయిల్ సెక్స్ అనేది వాళ్ళని గురించి కూడా వాడారు. నిజంగా ఈ చర్చలు ఇంతకాలం చేయాల్సి రావటం అంటే ఒక సామాజిక సమస్యను, ఒక ఆరోగ్య సమస్యను రాజకీయ వివాదంగా, రాజధాని వివాదంగా మార్చి అది ఒక పక్కదో పట్టించి మహిళలకు చెప్పలేనంత హాని చేసినట్టుగా చెప్పాలి. ఈ చర్చ ఈ విధంగా జరగటం ఇంతకంటే భిన్నంగా ఆ తర్వాత అక్కడ వాళ్ళు పట్టుబడ్డారు, ఇక్కడ వీళ్ళు ఎవరినో పట్టుకున్నారని బొమ్మలు చూపించిన ముందు చూడండి, హైట్ ఆఫ్ డైవర్షన్ అండ్ అగ్లీ అప్రోచ్ అని మనం చెప్పాల్సి వస్తుంది. అంటే పశ్చాత్తాపం లేదు, దిద్దుకోవటం లేదు, తనతో ఇన్ని ముడిపడి ఉన్నాయని చెప్పేది లేదు. ఆఖరికి సాక్షి కూడా ఆయన ఓన్ చేసుకోలేదు. మీరు అది గుర్తించాలి కదా. మాకేం సంబంధం ఆయన మాటలతో అనే వాళ్ళు అంటున్నారు తప్ప, ఎవరో అనలిస్ట్ మాట్లాడితే మాకేం సంబంధం అని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, అసలు అనలిస్ట్ అన్న పదాన్ని కూడా చాలా వరకు ఒక పూర్తిగా భ్రష్టు పట్టించిన ఒక సందర్భం ఇది. దీన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. కోర్టు ఎలాంటి ఇదేస్తుంది అనేది ఒకటైతే, చాలామంది బలంగా ఇప్పటికి కూడా ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు కొందరు అందులో ఉంది, అందులో లేదండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కానీ అందులో ఎక్కడా అమరావతి పేరు కానీ ఏ ఊరు పేరు లేదు. 5 districts అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ అన్నారు. ఆ మాటకు వస్తే హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయన్న నివేదిక కూడా దాంట్లో ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, లేనిపోయిన గంభీరంగా పెద్ద మనం పెట్టకూడదు కదా. హాట్స్పాట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో లేదు ఆ నివేదిక ప్రకారం కూడా. దీని మీద ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆయనకు తప్పకుండా కోర్టు ఇప్పుడైనా ఏదో దశలో ఆయన దాన్ని ఏదో రూపంలో దిద్దుకుంటే చాలా మంచిది. ఇది మీడియాకు చర్చలు అన్నదానికి కూడా ఒక కళంకం వచ్చినటువంటి ఒక సందర్భం. వాళ్ళు కూడా నాకు తెలిసి వాళ్ళకి సంబంధించిన ఆ శిబిరంలో వాళ్ళు కూడా ఇలా జరిగి ఉండకూడదు, దిద్దుకొని ఉండాలన్నారు. ఇంతగా ఆయన అక్కడెక్కడో దొరికాడు, ఆయన తీసుకొని వచ్చారు. ఇది మళ్ళీ ఎలా ముగుస్తుంది, ఎలా పట్టుకున్నారు అన్న దాని మీద కూడా చాలా అంశాలు ఉన్నాయి. బహుశా పోలీసుల నివేదికలు ఉండొచ్చు, ఇంకొంచెం తీవ్రంగా కూడా ఉండొచ్చు. అయితే A2 మీద పోలీసులు ఎక్కువ పెట్టారు కదా. A2 విషయానికి వచ్చేసరికి మొత్తం ఆయన ప్లాను లేకపోతే మెటీరియల్ అంతా ఆయన దగ్గర ఉంటుందని వాళ్ళ ఆరోపణ. ఈయన కామెంటేటర్ కంటే ఈయనేమో చర్య అయినది, దానికి సంబంధించిన పథకం అనండి లేకపోతే దాచిపెట్టడం వాళ్ళది. బహుశా 3rd స్టేజ్లో యాజమాన్యాన్ని కూడా ప్రభుత్వం పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ లోపల నేను చూసింది ఏంటంటే, ఆ సంస్థ వాళ్ళ మటుకు డీజీపీని కలిసి తమకు రక్షణ కల్పించమని అడిగారు. సంస్థకు రక్షణ కల్పించి
ఈ తప్పు మీద మటుకు చర్య తీసుకోవాలి. నిన్ననే విజయవాడలో అన్ని మహిళా సంఘాలు కలిపి ఒక రౌండ్ టేబుల్ కూడా జరిపాయి. రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. సార్ ఇక పేరుని దుస్థితి ఒకటికి